తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తారా లేకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా? మేము డిమాండ్ చేసేది ఒకటే, వాళ్ళని సస్పెండ్ చేయాలా. ఎందుకంటే విద్యార్థులపైన వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు. పీఈటీ సారు ఇప్పుడు 10 నిమిషాలకు వస్తాడు, ఒక అర్ధగంటకు వస్తాడు, ఒక గంటకు వస్తాడు అని చెప్పి దాదాపు మేము మధ్యాహ్నం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తే ఆయన ఇక్కడుండు అక్కడుండు అని మన సాకులు చెప్తారు. కనీసం పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే కూడా ప్రిన్సిపాల్ గారు అక్కడ ఉన్న క్లాస్ టీచర్లు కూడా ఆ పిల్లలు అక్కడ పోతున్నారు చూసుకోవాల్సిన బాధ్యత కూడా లేదు. కనీసం పిల్లలు తింటా ఉంటే వాళ్ళ ప్లేట్లు ఏ విధంగా కడుగుతున్నారు, వాళ్ళు ఏ విధంగా తింటున్నారు అని కూడా వాళ్ళు ఏం చూడట్లేదు. అంటే వాళ్ళ నెలకు జీతాలు వస్తున్నాయా లేదా, వాళ్ళ కుటుంబం బాగుపడుతుందా లేదా, వాళ్ళ పిల్లలు కార్పొరేట్ హాస్పిటల్లో చదువుకుంటున్నారా లేదా, వాళ్లకు లక్షలు వేల జీతాల వరకే ఆలోచిస్తారు. కానీ ఈ బంగారు భవిష్యత్తున్న ఈ చిన్నారుల పైన ఒక తల్లి చిన్న పిల్లని తీసుకొచ్చి కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకసారి గమనించండి, ప్రభుత్వానికి మేము ఒకసారి విన్నవించుకుంటున్నాం, అధికారులు కూడా మేము గుర్తు చేస్తున్నాం. అయ్యా, ఈ తల్లికి జరిగిన అన్యాయం, ఈ బాబుకు జరిగిన అన్యాయం మరే బిడ్డకు జరగకుండా ఇదే విధంగా వీళ్ళు ఇదే పని చేస్తే మాత్రం అగ్గై మేము అంటుతామని చెప్పేసి ఎలాంటి దానికైనా సరే మేము ముందుకుంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక్కసారి గమనించండి, ప్రభుత్వం ఈరోజు ఈ పిల్లానికి జరిగిన తర్వాత ఇంకా చాలా సందర్భాల్లో మన మహబూబ్నగర్ జరిగింది, నాగర్ కర్నూలులో జరిగింది, ఖమ్మంలో జరిగింది, వరంగల్లో జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ కల్వకుర్తికి అతి కొద్ది కూత దూరంలోనే మీ ఊరుండి కల్వకుర్తి అంటేనే రేవంత్ రెడ్డి అనే పేరు తెచ్చుకున్న మీరు కనీసం మన పిల్లలకి తిండి పెట్టే పరిస్థితుల్లో లేవా, వాళ్ళకు బట్టలు ఇచ్చే పరిస్థితుల్లో లేవా, వాళ్ళకు చెప్పులు కూడా ఇచ్చే పరిస్థితులు లేవా? ఒక్కసారి ఆ పిల్లగాని డ్రెస్సు చూడండి, మిగతా పిల్లల డ్రెస్సు చూడండి, ఇక్కడున్న ఈ స్టాఫ్ ఈ పిల్లలకి ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో మీరు స్పెషల్ కమిటీ చేసి ఈ పిల్లలపైన దాడులని మీరు ఖండించాలా, ఇక్కడ ఉన్న పిల్లలకు రక్షణ కల్పించాలా. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పిల్లలు ఈ విధంగా జరిగితే రేపొద్దుగాల విద్యను నోచుకోకుండా భయపడుతూ వాళ్ళు పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. కాబట్టి విద్య నేర్చుకుంటేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకు విద్య వస్తేనే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయనే సంకల్పంతో ఎంతో శ్రమపడి వాళ్ళు ఈరోజు ఇంతవరకు ఏడ్చుకుంటూ ఆమె బాధపడుతుంది. ఆ కన్న తల్లి ఆవేదన ఏంది, ఆ కుటుంబ పరిస్థితి ఏంది, వాళ్ళకు ఎవరు రక్షణ కల్పించారే? ఇలాంటి కుటుంబాలు ఇంకా ఎన్ని చీకటిలో మగ్గిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించారా? గౌరవ కలెక్టర్ గారికి నేను ఫోన్ చేశాను, ముఖ్యమంత్రి గారికి సన్నిహితునికి ఫోన్ చేశాను, దాని తర్వాత ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను, గురుకుల సెక్రటరీ గారికి ఫోన్ చేశాను, టైగర్ ఎంపీ ఆర్ కృష్ణ గారికి కూడా ఫోన్ చేశాను. కాబట్టి ఇక్కడున్న స్టాఫ్ ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ దీని వెనుక ఎవరున్నా కానీ మేము ఉపేక్షించకుండా దీనిపైన పోరాటం చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం.